నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ సీజ్ ద షిప్ గురించి చర్చించుకుందాం। యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత ఆ షిప్ సీజ్ అయ్యిందా, ఆ షిప్ను సీజ్ చేసే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా లేదా, అసలు ఇప్పుడు ఆ షిప్ ఏమైంది అనేది కాసేపు పక్కన పెడితే సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత రేషన్ మాఫియా మొత్తం గడగడగడగడలాడిపోయింది। ఎక్కడ రేషన్ బియ్యం అక్కడికక్కడే పట్టుబడతా ఉంది। ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈ మాఫియా దేశవ్యాప్తంగా ఉండడము, దాడులు జరుగుతూ ఉండడము। సీజ్ ద షిప్ అన్న తరువాత ఏమేమి సంఘటనలు జరిగిందో క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా। ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారో అధికారులలో చలనం వచ్చింది। సో తనిఖీలు పెరిగింది, ఎక్కడికక్కడ రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తున్నారు। దాని తదనంతరము ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేశారు। ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సిఐడి ప్రోబ్కు ఆదేశాలు జారీ చేశారో ఈ రెండు వార్తలు చూసిన తరువాత కేవీ రావు అనే ఆయన బయటకు రావడము, తనకు జరిగిన అన్యాయాన్ని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి ఏ విధంగా కాకినాడ పోర్టును హస్తగతం చేసుకున్నారో, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఒక కేసు పెట్టడంతో మొత్తం డొంకా కదిలింది। అది సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాతే కదా స్టార్ట్ అయింది। సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ని సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు। ఆయన చదువుకోలేదని, ఆయనకు మినిమం నాలెడ్జ్ కూడా లేదని, ఇతర దేశాలకు సంబంధించినటువంటి షిప్ను సీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమే లేదని, డిప్యూటీ సీఎంకు అసలు సంబంధమే లేదని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు। ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత షిప్ సీజ్ అయిందా లేదా పక్కన పెడితే ఆ సంఘటన తరువాత రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఏమి మేలు జరిగిందని ఒక్కసారి ఆలోచిస్తే ఆ తదనంతరము రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రేషన్ బియ్యం పట్టివేత, ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే గోడౌన్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రైస్ మిల్లు ఉన్నాయో వాటి మీద సోదా చేస్తే భారీగా లక్షల టన్నుల పీడిఎస్ రైస్ బయటపడుతుంది। అవన్నీ ఎక్స్పోర్ట్కు రెడీగా ఉన్నాయి। ఎప్పుడైతే సిఐడి రంగంలోకి దిగిందో, ఎప్పుడైతే పోర్టుకు చుట్టుపక్కల ఉన్నటువంటి చెక్ పోస్టులు అన్నీ ఇప్పుడు నిఘా పెరిగిందో ఎక్కడికక్కడ పీడిఎస్ రైసు గోదాముల్లోనే నిలిచిపోయింది। సో సీజ్ ద షిప్ అని చెప్పి సిఐడి రంగంలోకి దిగిన తరువాత సిఐడి ప్రోబ్ చేస్తే దొరికింది ఏంటంటే మనీ లాండరింగ్ జరిగింది। సో ఈ కేసును ఈడీకి అప్పజింపాలనేసి ఇప్పుడు రంగంలోకి ఈడీని దింపారు। రంగంలోకి ఈడీ వైవి తనయుడికి నోటీసులు, కాకినాడ పోర్టు కేసులో మరో మలుపు, మనీ లాండరింగ్ పై ప్రాథమికంగా నిర్ధారణ, జగన్ హయాంలో చేతులు మారిన వాటాలు, అదే పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి రాయించుకున్నారు కదా, అందులో ప్రధాన నిందితుడే మన ఈ సూపర్ స్వామి కుమారుడు। బెదిరించి భయపెట్టి కొట్టేశారని ఫిర్యాదు విక్రాంత్ రెడ్డి, ఈయనే ఆ సూపర్ స్వామి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులపై ఇప్పటికే సిఐడి కేసులు నమోదైంది। అందులో ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే మనీ లాండరింగ్ జరిగింది అనేసి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందనమాట। పోర్టులో సోదాల్లో కీలక ఫైళ్లు స్వాధీనం। ఎప్పుడైతే సీజ్ ద షిప్ అని చెప్పారో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సిఐడి ప్రోబ్కు పర్మిషన్ ఇచ్చారో అప్పుడు పోర్టులో సోదాలు చేస్తే కీలకమైన ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు। ఆ పోర్టును ఏ విధంగా ఈ విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అందరూ కలిసి ఏ విధంగా పాత యజమాని దగ్గర నుంచి బెదిరించి భయపెట్టి ఎలా లాక్కున్నారు అనేసి ఇప్పుడు కూపీ లాగుతున్నారు। విక్రాంత్కు ప్రత్యక్ష ప్రమేయం, సూపర్ స్వామి గారి కుమారుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉందన్నట్టు ఒక నిర్ధారణకు, ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు। జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారిపోయాయి। మీరు దయచేసి ఈ ఒక్క కాకినాడ పోర్టే అనుకుంటే పప్పులో కాలేసినట్టే। పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద పోర్ట్లు, ఈ పోర్ట్లే కాదు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద క్వారీలు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు మొత్తం ఈ విధంగా బెదిరించి భయపెట్టి లాక్కోవడమే గత ప్రభుత్వంలో జరిగింది అని రోజుకొక న్యూస్ సంచలనాత్మకంగా వెలువడుతూనే ఉంది। కాకినాడ సీ పోర్టు కూడా ఒకటి। తాడేపల్లి పెద్దలకు బాగా దగ్గరైన
అరబిందో దక్కించుకుంది. ఈ కాకినాడ పోర్టును ఎవరు దక్కించుకున్నారు? అరబిందో వాళ్ళు దక్కించుకున్నారు. అరబిందో కంపెనీ ఎవరిది? విజయసాయి రెడ్డిది. మొత్తానికి ఈ ప్రోబ్ ఎప్పుడు వచ్చింది? సీజ్ ద షిప్ అని చెప్పిన తరువాతనే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. సో ఇప్పుడు షిప్ సీజ్ చేశారా, షిప్ సీజ్ చేయలేదా, ఆ అధికారం పవన్ కళ్యాణ్కు ఉందా లేదా అనేది కాదు. ఒక్క మాటతో సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత ఒక పోర్టు మొత్తాన్ని ఇప్పుడు గవర్నమెంట్ సోదాలు చేసి అందులో చేసినటువంటి 100 కోట్ల అవినీతిని బయటకు వచ్చింది. సో సీజ్ ద షిప్ అంటే షిప్ సీజ్ చేసినారా లేదా పక్కన పెడితే, తీగ లాగితే డొంక బయటపడినట్లు మొత్తం బ్యాచ్ మొత్తమే దొరికేశారు. వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి దొరికాడు, వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి దొరికాడు, వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి కూడా దొరికాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగింది? సీజ్ ద షిప్ స్కీమ్లో దొరికారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాతే కదా, ప్రోబ్ చేస్తేనే కదా పేర్ని నాని దొరికింది. పేర్ని నాని తన భార్య పేరు మీద, తన అత్త పేరు మీద బందర్లో 2 గోదాములు ఏర్పరచుకొని ఈ పీడిఎస్ రైస్ను డంప్ చేసుకొని పెట్టుకొని ఉండి ఆ గోదాముల్లో సోదా చేస్తే దాదాపుగా 4000 బస్తాల పీడిఎస్ రైస్ మిస్సింగ్. దాన్ని ఇతనేమంటున్నాడు? తరుగయ్యింది, సో నేను 1,70,00,000 రూపాయలు కట్టేసి చేతులు దులుపుకుంటాననేసి పెద్ద స్కెచ్ వేస్తే ఇప్పుడు ఈయన భార్యకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సీజ్ ద షిప్ అని చెప్పాడు కాబట్టే ఈ పీడీ యాక్ట్ కూడా వచ్చింది. ఏ పోర్ట్ అయినా, ఏ కంటైనర్ అయినా, ఏ లారీ అయినా అక్రమ రవాణా అవుతున్న పీడిఎస్ రైస్ దొరికిందంటే చట్టపరమైన చర్యలు తప్పవు. కేవలం స్మగ్లింగే కాదు, పీడిఎస్ రైస్ను రవాణా చేస్తున్నటువంటి వాహనాల మీద కూడా చర్యలు తీసుకుంటున్నామనేసి ఒక ఆర్డర్ అయితే తీసుకుని వచ్చారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అనుకుంటే పొరపాటు. ఇప్పుడు తీగలాగితే ఛత్తీస్గఢ్లో తేలింది. ఇదేం రేషన్ లింక్ బాబోయ్, ఛత్తీస్గఢ్ కంపెనీ సత్యం బాలాజీ లీలలెన్నో. ఇప్పుడు ప్రోబ్ చేస్తే ఈ సత్యం బాలాజీ ఎవరిదో, ఈ సత్యం బాలాజీ ఎవరి సూట్ కేస్ కంపెనీనో, ఈ సత్యం బాలాజీ కంపెనీకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏమి లింకులు ఉన్నాయో అన్నీ బయటపడుతుంది. అది ఛత్తీస్గఢ్కు చెందిన బియ్యం ఎగుమతి కంపెనీ. పేరంతా అక్కడే అయినా వ్యాపారం కాకినాడలోనే. కాకినాడలో బియ్యం వ్యాపారం చేయాలి అంటే, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి వ్యాపారం చేయాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తెలియకుండా వ్యాపారం చేసి ఉండి ఉంటాడు ఛత్తీస్గఢ్ అతను అని మీరు నమ్ముతారా? నమ్మితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న ఈ కంపెనీ ఆ ముసుగులో రేషన్ బియ్యాన్ని భారీగా సముద్రాలు దాటిచ్చేస్తుంది. పేరుకు రైస్ ఎక్స్పోర్ట్, చేసేది రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్. ఇదన్నమాట యాక్చువల్గా. అవి రేషన్ బియ్యమే. పలు సంస్థలపై క్రిమినల్ కేసులు. వీళ్ళందరూ ఎలా దొరికారు? సీజ్ ద షిప్ అని. కానీ మీరేమంటా ఉన్నారు? షిప్ను సీజ్ చేశారా, షిప్ను సీజ్ చేయగలిగారా, ఎన్ని రోజులకు చేస్తారు, ఎప్పుడు చేస్తారంటారు. కానీ ఆ రోజు ఆ మాట అనకపోయింటే ఈ దొంగలందరూ రేషన్ బియ్యాన్ని యథావిధిగా సముద్రం ద్వారా దేశాన్ని దాటి ఉంచేసే వాళ్ళు కాదా? పేదల నోట్లో మట్టి కొట్టి ఉండేవాడు కాదా? ఇప్పుడు చెప్పండి, సీజ్ ద షిప్ అంటే షిప్నే సీజ్ చేయాలా? షిప్ను సీజ్ చేశారా లేదా? కాదు. ఆ మాట అనిన తర్వాత ఎన్ని మంచి కార్యక్రమాలు జరిగింది, ప్రజలకు ఎంత లాభం చేకూరింది, పేదవాడి బియ్యాన్ని ఏ విధంగా కాపాడుకున్నామో ఒక్కసారి చూడండి. అవి రేషన్ బియ్యమే. విశాఖపట్నం గోదాములో ఈ నెల 9వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల సందర్భంగా సీజ్ చేసిన బియ్యం రేషన్ డిపోల నుంచి సేకరించినవేనని స్పష్టమైంది. ఒక విశాఖపట్నంలోనే కాదు, జిల్లా కేంద్రాల్లో ఎక్కడ తనిఖీ చేసినా కుట్టలుగా ఈ రేషన్ బియ్యం అయితే బయటపడుతుంది. సో ఈ సీజ్ ద షిప్ అనేది, షిప్ను సీజ్ చేసినారా లేదా పక్కన పెడితే ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి షిప్ను సీజ్ చేశారా లేదా అనేసి ఎచ్చ ప్రశ్నలు వేయకుండా ఆ మాట అన్న తర్వాత యంత్రాంగము, ప్రభుత్వము ఏ విధంగా స్పందించిన తరువాత ఎంతెంత పెద్ద చేపలను పట్టుకోగలిగింది. చేపలంటే కూడా తప్పైతుంది, తిమింగలాలను పట్టుకోగలుగుతుంది. సుబ్బారెడ్డి కాడి నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి, పేర్ని నాని అంటే హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ సీజ్ ద షిప్ అని చెప్పంగానే మొత్తం దొరికిపోయారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.